మిత్రులారా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను చూపించబోయేది చింతపండు పులిహోర అండి. మాకు కూడా తెలుసులే చింతపండు పులిహోర అనుకోవచ్చు అందరూ. బట్ ఈ వీడియోలో చూపించేది ఏంటంటే మన జబర్దస్త్‌లో సుధీర్ అన్న ఎంత కమ్మగా పులిహోర కలుపుతాడో ఈ పులిహోర కూడా అంతే కమ్మగా వస్తుందండి. నేనైతే ఈరోజు వైట్ రైస్ చేసుకున్నానండి. పులిహోర తినాలని ఇంటెన్షన్‌తో కాదు. తర్వాత అయితే తినాలనిపించింది. ఏం చేయాలనేసి ఆలోచించి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. అదే రైస్‌ని తీసుకెళ్ళి ఒక ప్లేట్‌లో వేసి దాంట్లో ఒక 4 స్పూన్లు ఆయిలేసానండి. ఆయిలేసిన తర్వాత కొంచెం పసుపు పొడేసి మంచిగా ఇలాగా పసుపు కలర్ వచ్చేలాగా మిక్స్ చేసుకున్నానండి. పసుపు కలర్ వచ్చినట్టు మంచిగా కలుపుకున్నాను. చూసారా? పసుపు కలర్ అన్నది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మాకు కూడా తెలుసు అని కొంతమంది అనుకుంటారు. తెలియని వాళ్ళు ఇదేంటి ఈ అమ్మాయి ఇలా కూడా చేస్తారా పులిహోర అనేసి అనుకుంటారు. దానికి చింతపండు పులిహోర అంటే చింతపండు రసం కావాలి గదండీ! అందుకే చింతపండు రసాన్ని తీసి మంచిగా మరగదీసానండి. మరగదీసాక చిక్కగా అయిపోయాక చింతపండు రసంలోనే సాల్ట్ కూడా ఏసేయాలండి. ఏసేయాలి కదండీ! మేమైతే ఏసేస్తున్నామండి. మీరేస్తున్నారో లేదో మరి కామెంట్ చేయండి. వేసిన తర్వాత రసం అనేది చిక్కగా అయ్యాక మళ్ళీ ఆ రైస్‌లో ఏసి మంచిగా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత పోపు అయిపోతే బావుంటదా? వేయాలి కదండీ! అందుకే పక్కనే ఇంకో గిన్నె తీసుకొని దాంట్లోనే ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసి పోపులైతే వేసేసానండి. పోపు లేకపోతే టేస్ట్ అంతగా రాదు కదా! మీకు తెలిసిందే కదా! చింతపండు పులిహోర నాకు కొత్త గాని మీకు కొత్త కాదు కదండీ! అందుకనేసి చెప్తున్నాను. మొత్తం ఇంకా దాంట్లో పల్లీలు అండ్ శనగపప్పు అన్నీ వేసేసానండి. కరివేపాకు కూడా వేసేసాను. తర్వాత సెపరేట్‌గా నేనైతే మిర్చి అయితే ఇలా ఫ్రై చేసుకున్నానండి. చాలా వరకు ఆ గ్రేవీలోనే వేసేస్తారు. చింతపండు పులుసులోనే వేసేస్తారు. కానీ అలాగా సెపరేట్‌గా మిర్చి అన్నది ఫ్రై చేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బావుంటదని నా ఫీలింగ్ అనమాట. నచ్చితే మీరు వేసుకోవచ్చు. లేదంటే లేదండి. ఈ విధంగా చూసారా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఆ రైస్‌లో వేసి మంచిగా కలిపేసుకున్నానండి. వెంటనే అస్సల మనకి చింతపండు పులిహోర అంటే ఎంతో టైం పడతదనుకున్నాం గానీ చాలా ఫాస్ట్‌గా అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా మంచిగానే అనిపిస్తుంది. ఆల్రెడీ నేను కలపక ముందే ట్రై చేశానండోయ్! చూసారా? ఈ విధంగా మీరు చింతపండు పులిహోర తినాలనుకుంటే ఇలా ఈజీగా, సింపుల్‌గా ట్రై చేయండి. టేస్ట్ చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మన సుధీర్ అన్న కలిపే పులిహోర కన్నా మన పులిహోర చాలా కమ్మగుంటదని నా ఫీలింగ్ అండి. థాంక్ యూ గైస్. బాయ్ బాయ్.